ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి రావడానికి గల రీజన్ ఏంటి? అంటే బీఆర్ఎస్ అని బీజేపీ అనేసి మేమేం సపోర్ట్ చేస్తలేము. జస్ట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసము, మళ్ళీ తర్వాత మా ఫ్యూచర్ బాగుండాలి అనేసి. లైక్ ఎట్లా అంటే ఇట్లా చదువుకోకుండా ఇట్లా పొలిటీషియన్స్లో ఉన్నారు కదా, వాళ్ళు కాకుండా లైక్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మంచిగా ఇట్లా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మా లైఫ్ బాగుంటుంది. లైక్ వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా చదువుకొని వచ్చిండ్రు, లైక్ పిల్లల్ని ఇట్లా చూడాలా, ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము నడిపించాలనేసి వాళ్ళకు ఇట్లా తెలుస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ ఉన్నాడు, అసలు అతను చదువుకున్నాడా? అసలు ఏం చదువుకోలేదు. చదువుకోకుండా అతన్ని తీసుకుపోయి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము? అట్లాంటి ఆధ్వర్యంలో ఇప్పుడు పేపర్స్ లీక్ అవుతున్నాయి అంటే అది ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది? స్టూడెంట్స్కే కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎఫెక్ట్ కారు, పొలిటీషియన్ల పిల్లలు ఎఫెక్ట్ కారు, జస్ట్ మేమే ఎఫెక్ట్ అవుతాం కదా అనేసి మేము ఇట్లా మిమ్మల్ని అందరినీ నిరసన తెలుపుతున్న మిమ్మల్ని అందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే మమ్మల్ని అంటే ఇప్పుడు మేము లైక్ ఎవరికి సపోర్ట్ చేస్తలేము. బీఆర్ఎస్కి బీజేపీకి అట్లా ఏం సపోర్ట్ చేస్తలేము, సీజేపీకి కూడా సపోర్ట్ చేస్తలేము. లైక్ మాకు న్యాయం జరగాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి పేపర్స్ ఏవి లీక్ కావద్దు అంతే. లైక్ తర్వాత మళ్ళీ జస్ట్ నీట్ పేపర్ అనే కాదు, ఏమంటారు సెంట్రల్ పేపర్స్లో మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఆ పేపర్స్ అన్నీ లీక్ అవుతున్నాయి. జస్ట్ స్టూడెంట్స్ పర్పస్గా మేము జెన్జీ కాబట్టి లైక్ మా రెస్పాన్సిబిలిటీ యాజ్ మేము ఇండియన్గా మేము ఏమంటారు లైక్ మా పని మేము చేయాలి. లైక్ మేము స్టాండ్ తీసుకోవాలి. లైక్ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్స్ అన్ని ఆగమవుతున్నాయి కదా. జస్ట్ మేము నీట్ రాయలేదు, మేము డిగ్రీ స్టూడెంట్స్, బట్ మా ఇంట్లో నీట్ రాసిన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము సపోర్ట్ చేయడానికి వచ్చినాం. ఓకే, దేశం కోసం మీ ఫ్యూచర్ కోసం మీరు నిరసనలు చేస్తున్నారు, మిమ్మల్ని మాత్రం యాంటీ నేషనల్స్ వీళ్ళు ఉగ్రవాదుల్లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఉగ్రవాదులు అంటే మేము ఏమన్నా లైక్ ఏమంటారు టెర్రరిస్టుల లాగా మేము ఏమన్నా బిహేవ్ చేసినామా? యాక్చువల్గా పోలీసులు టెర్రరిస్టుల లాగా బిహేవ్ చేస్తున్నారు. యాక్చువల్గా స్టూడెంట్స్ని పోలీసులు కొడుతుండ్రు. అసలు జంతర్ మంతర్లో అసలు అంతమంది స్టూడెంట్స్ని కొట్టడానికి కారణం పోలీసులు. లైక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండాలి, కానీ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని కొట్టడం అది కరెక్టా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, కానీ స్టూడెంట్స్ని కొట్టడం కరెక్టా? ఏం చెప్తారు? ధర్నా చౌక్ వేదికగా సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్తున్నా అంటే ధర్మేంద్ర సింగ్ రిజైన్ చేసేసేయాలి. ఆయన రిజైన్ చేస్తే ప్రాబ్లం కు సొల్యూషన్ దొరుకుతుందా అని మాట్లాడుతున్నారు. సొల్యూషన్ దొరుకుతుందా అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే లైక్ పేపర్స్ లీక్ అవుతాయా లీక్ కావా అనేసి అతనికి తెలిసి ఉంటుంది. లైక్ పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో అతనికి తెలుసు. ఒక్క పేపర్ లీక్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోతుండ్రు, ఎంతమంది పిల్లలు చచ్చిపోతుండ్రు అనేది అతనికి మైండ్లో ఉండి పేపర్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు లీక్ అవుతుందని అతనికి తెలిసినప్పుడు అతను దాన్ని అడ్డుకోవాలి. అడ్డుకుంటే అప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు చదువుకుని వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళకి అది తెలియదు. వాళ్ళ పిల్లలు లైక్ వాళ్ళు ఇప్పుడు పొలిటీషియన్ మనీతోని వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఇప్పుడు మా భవిష్యత్తే కదా ఆగమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా సెంట్రల్లో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో అక్కడ ధర్నా చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారండి? కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, అసలు ఏదని కాదు. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు రేవంత్ రెడ్డి. అసలు ఇచ్చిండ? ఇప్పుడు లైక్ ఏమంటుండు అతను మీటింగ్లో ఏమంటుండు అంటే స్టూడెంట్స్ని పట్టుకొని మీరు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదు అంటే లైక్ మా దగ్గరికి ఓట్ల కోసం వచ్చి ఇట్లా అడుగుతారు. అడిగిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వండి, లైక్ మా భవిష్యత్తు కోసం ఆలోచించండి అంటే దాని గురించి మాత్రం ఆలోచించారు.